శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, దాదాపు రోజా గారి అరెస్ట్ ఖాయం అన్నట్లుగా న్యూస్ వస్తుంది. ఎందుకోసం అంటారు? నిజంగా ఈ వార్తల్లో అసలు నిజం ఎంత ఉంది? నిజం ఎంత ఉంది అనే క్వశ్చనే అక్కర్లేదండి. ఓకే. 100% నిజం ఉంది. ఇది అసలు ఎప్పుడో జరగాలి, ఇంకా డిలే అవుతూ వస్తోంది. ఇప్పుడు డీజీపీకి విజిలెన్స్ నివేదిక ఇవ్వడానికి రెడీగా ఉందని మనకు తెలుస్తోంది. అవినీతి మీద, అంటే రోజా గారు చేసిన అవినీతి మీద. అసలు మీరు రోజా గారి కెరీర్ పరంగా మనం చూసుకుంటే ఆవిడ నిజంగా మంచి నటిగా ఉన్నారు, చాలా కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. తర్వాత సెల్వమణి గారితో సినిమాలు తీసి కోల్పోయారు. తర్వాత సూపర్ హిట్ అని ఒక మ్యాగజైన్ పెట్టి ఆవిడ అక్కడ కూడా జర్నలిస్టుల చేతిలో మోసపోయారు. మీకు తెలుసు, రాత్రికి రాత్రి వాళ్ళు మెడ్రాస్ వదిలి హైదరాబాద్ వచ్చేసారు. అంత జరిగింది పాపం. అవంతా ఆ రోజా ఒక ఎత్తు. రాజకీయాలకు వచ్చాక తెలుగుదేశంలో రోజా గారు ఒక ఎత్తు. అప్పుడు మంచిగానే ఉంది ఆవిడ. చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు ఆవిడ బాగున్నారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీకు తెలుసు, ఆవిడ ఒక ఏమంటారు ఐరన్ లెగ్ అనిపించుకున్నారు. ఆ తర్వాత దానికి నేను ఒప్పుకోను. అంటే ఇప్పుడు ఒక మనిషి వల్ల మంచి చెడు జరగదు, ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ విషయంలో మనం రోజా గారిని ఏమన్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చాక ఆవిడ బిగినింగ్లో ఏదో అవినీతి చేస్తే జగన్మోహన్ రెడ్డి పిలిచి తిట్టారని, నీకేం కావాలో చెప్పు నేను చేస్తా అన్నారని. అంటే ఒక అప్పుల్లోంచి నేను ఆవిడని ఎప్పుడు ఇంటర్వ్యూ చేశాను, సుమారుగా 2008 ఏమో, నాకు అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు. 2007లోనో 2008లోనో ఆవిడని ఇంటర్వ్యూ చేశాను నేను. అప్పుడు ఆవిడ చాలా చిన్న ఇంట్లో ఉన్నారు వాళ్ళ వదిన వాళ్ళతోటి. అటువంటి రోజా గారు జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చాక కొడుక్కి ఫస్ట్ బర్త్డేకి ఏదో ఆవిడ ఒక బెంజ్ కారు కొనిచ్చేంత స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఆవిడ ఎట్లా మారిపోయారు, ఆవిడ స్టేటస్ ఎట్లా మారింది అంటే భర్త వల్ల కోల్పోయిన అంత ఆస్తి కూడా మళ్ళీ ఎలా సంపాదించుకున్నారు. తర్వాత అన్నగారితో కూడా ఒక విభేదాలు వచ్చినట్టున్నాయి. ఆవిడ కోర్టులో కేసు వేయడం అవంతా జరిగాయి. కానీ ఆవిడకి అన్నగారులే ప్లస్ మైనస్ కూడా. బికాజ్ రాజకీయంగా ఆవిడకి ఒక మాట్లాడే విధానం నేర్పించింది వాళ్ళు, స్క్రిప్ట్ ఇచ్చింది వాళ్ళు, అవన్నీ కూడా ఆవిడకి వాళ్ళే. సో అటువంటి రోజా ఆవిడ క్రీడా శాఖ మంత్రిగా ఉండి, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండి ఆవిడ చేసింది ఏంటో అందరికీ తెలుసు. ఒక రిషికొండ ప్యాలెస్కి ఇంచుమించు 500 కోట్లు అన్నారు. అది ఎక్కువ తక్కువ మనకు తెలియదు. సో దానివల్ల ఏంటి ప్రయోజనం? మీరు వెళ్ళి చూస్తే ఎంత బాధ వస్తుందోనండి. ఆ కొండను అలా తవ్వేసి అసలు ఎట్లా కట్టారు అంటే, మనకి కొన్ని సహజంగా ఏర్పడినవి ఉంటాయి కదా, ఈ కొండలు గుట్టలు ఇలాంటివి. అవి మీకు వైజాగ్ అక్కడ అది ఒక న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అది కాపాడుతుంది ఆ కొండ యాక్చువల్లీ. సో అటువంటి చోట వాళ్ళు అట్లా తవ్వేయడం చాలా బాధ అనిపించింది వెళ్ళి చూస్తే. నేను అనేది ఏంటంటే, మీరు మంచి పనులు చేసి ఉండొచ్చు. ఒక జగన్మోహన్ రెడ్డి కోసం అని మీరు ఒక కొండ తొలిచేసి అంత ఇల్లు కట్టించేసి అందులో అవినీతి చేయడంలో కూడా ఈవిడ హ్యాండ్ కూడా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎంత తిన్నాడో ఈవిడ కొంతైనా తినుంటారు కదా. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆవిడ క్రీడా శాఖ మంత్రిగా ఆడుదాం ఆంధ్ర పేరుతో 119 కోట్లు ఆవిడ చేశారు. ఆ చేయటంలో కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా ఉంది. మన రవినాయుడు కూడా మాట్లాడారు కదా, ఇప్పుడు ఎవరైతే క్రీడా శాఖ ఇది ఉన్నారో ఆయన చైర్మన్. అవును. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు నాణ్యమైనవి కొనకుండా వాళ్ళు కొన్న ఆ బ్యాట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కిట్స్ అవంతా చాలా చీప్ క్వాలిటీ కొని. ఇంకొక నవ్వొచ్చే విషయం ఏంటంటే, మీకు అక్కడ గుడ్డు అమర్నాథ్ గారు గుడ్డు మీద ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారో చిక్కీల మీద, అదంతా వీళ్ళు బ్యాట్ మీద ప్రతి దాని మీద ఫోటో వేశారు. అంటే పిచ్చికి పరాకాష్ట అంటాం చూడండి. జగన్మోహన్ రెడ్డి తన గురించి తను చెప్పుకునేటప్పుడు కూడా జగన్ చేశాడు, జగన్ ఇలా ఇచ్చాడు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఆయన. జగన్ పథకాలు ఇచ్చాడు, జగన్ సంక్షేమాలు చేశాడు. అంటే ఆయనకి అదొక తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు తన పేరు తను చెప్పుకొని. అది దానికోసమని వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా హైప్ చేశారు. అసలు నన్ను అడిగితేనండి, జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా పిచ్చెక్కడానికి కారణం సగం ఈ చుట్టూ ఉండే మంత్రులేమో అని అనిపిస్తుంది నాకు ఇవాళ. అంటే ఒక మనిషిని మనిషిగా ఉంచకుండా నువ్వు దేవుడివి అనే స్థాయికి తీసుకెళ్ళిపోయాయని కదా. అంటే ఒక పిచ్చి రకంగా తయారు చేశారు ఆయన్ని. ఇప్పుడు ఆయన మాట కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన తీరు కావచ్చు, మనకి ఒక నార్మల్ ఇది కనిపించదు ఆయనలో. ఒక అబ్నార్మల్గా ఉంటాడు ఆయన. కాబట్టి అసలు వీళ్ళందరూ కూడా సగం కారణం. అంటే ఏదో అంటారు చూడండి, సగం ఆయనకు ఆల్రెడీ పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చిని వీళ్ళు రెట్టింపు చేశారు. అది లేకపోతే తండ్రి దూరంగా పెట్టాడు. మీకు తెలుసు, ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం
ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ కొడుకుని భరించలేక దూరంగా పెట్టి, కానీ మళ్ళీ విజయసాయిరెడ్డి వల్ల మళ్ళీ కొడుకు కోసం ఆయన చాలా సంతకాలు పెట్టాల్సి వచ్చింది. కరెక్ట్. ఆ పుత్రప్రేమ అనేది ఆ రకంగా ఉంటుంది. అంటే తను చేసిన తప్పులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలవుతున్నారు. ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు కలిసి చేసిన దానికి, తర్వాత ఈ రోజా లాంటి వాళ్ళు మంత్రులుగా ఉండి చేసిన దానికి ఇవాళ మొత్తం ఎవరు బాధపడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. కాబట్టి ఈ 119 కోట్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు చేశారండి. అందులో సందేహం లేదు. అసలు ఇప్పటికే లేట్ అయింది. అంటే ఆవిడ ఎగిరెగిరి పడుతున్నారు కదా. ఇప్పుడు మనిషి నేర్చుకోవాలండి. ఎప్పుడు నేర్చుకోవాలి? ఇప్పుడు మీరు ఓడిపోయారు. ఓడిపోకముందు ఆవిడ ఎగిరెగిరి పడింది. లోకేష్ గారిని ఎలా అన్నారో అందరికీ తెలుసు. ఓడిపోయాక ఏం చేసింది? 3 నెలలు ఆవిడ తమిళనాడుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్. అక్కడ ఏదో ఒక పార్టీతో ఆవిడ వెళ్దాం అనుకున్నారు. విజయ్ కూడా రానివ్వలేదు, ఏఐడిఎంకే కూడా రానివ్వలేనట్టుంది. ఇంకా ఆవిడకి ఆప్షన్ లేదు ఎక్కడ వెళ్ళటానికి. సో షీ కేమ్ బ్యాక్. వచ్చాక కొంతకాలం ఆవిడ చాలా కామ్గానే ఉంది. తర్వాత కొద్ది కొద్దిగా మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళా చాలా పీక్ వెళ్ళిపోయింది ఆవిడ. అంటే తిట్టడంలో, తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. సరే వస్తే ప్రజలు ఏం నిర్ణయిస్తే వాళ్ళు అవుతారండి ముఖ్యమంత్రిగా వచ్చేదైనా. కాకపోతే నేను అనేది ఏంటంటే, మేము వచ్చాక మీ అంతు చూస్తాము, మీ సంగతి తేలుస్తాము, మీ బట్టలు ఓడదీసి కొడతాము. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఎంత పరిపక్వత రావాలి? నువ్వు ఒక మినిస్టర్గా పనిచేసావు, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గానంటావు. సో వాట్ యు హ్యావ్ లెర్న్డ్? నథింగ్ కదా. అంటే ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇది. అంటే ఒక మనిషి ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మేము వస్తాము, వచ్చాక మీ అంతు చూస్తాము, మేము వస్తాము, అన్ని రాసుకు పెట్టుకున్నాము, మిమ్మల్ని రప్పరప్ప నేను ఒక్కసారి చెప్తే ఎమ్మెల్యేలకి మీ సంగతి తేలుస్తారు. ఏం తేలుస్తారు? అంటే నరికించేస్తాడా? నేను అనేది మీకు అర్థమైంది కదా. నేను రోజా లాంటి వాళ్ళు తప్పులు చేయటం వేరు, తప్పులు చేసినా కూడా బుద్ధి రాకపోవటం వేరు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా 119 కోట్ల అడుదాం ఆంధ్ర స్కామ్ ఏదైతే ఉందో అందులో ఆవిడతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు కూడా జైలు బాట పట్టచ్చండి. అది త్వరలో జరుగుతుందని మనం ఆశిద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.